మీరా మాట్లాడేటువంటి వాడి క్రెడిబిలిటీ ఉండాలి. ఈరోజు నేను చెప్తున్నా, నీకు ధైర్యం ఉంటే పాప నేను మాట్లాడిచ్చాడు సోమిరెడ్డి చేత, ఆయన ఎగిరి చిల్లి మంతలు దొంగలిచ్చేవాడి చేత ఏదేదో ఎగిరించి మాట్లాడాడు. మనిషే అష్టవంకరలు, వాడి బుద్ధి అష్టవంకరలు, మనిషి చూసేటువంటి అష్టవంకరలు జరుగుతూ ఉంటాడు. చీకేసిన తాటిమిట్టి మొహం వేసుకుని వాడి చేత మీరు మాట్లాడిస్తే ఆయన బ్రతుకేందనేటువంటిది మీరు నెల్లూరుకు రాండి. మీకు ధైర్యం ఉంటే వచ్చి నెల్లూరులో ఇరిగేషన్లో రైతుల మీద ఎంతమంది దోచుకున్నాడో వాళ్ళు అడ్డం పెట్టినది తెలుసుకుని అట్లాంటి కూడా మాట్లాడితే నీతి మాలినోడి చేత మాట్లాడితే దూరం క్రెడిబిలిటీ ఉన్నవాడి చేత మాట్లాడుతుండా? అటువంటి వాడు ఈరోజు ఇరిగేషన్కి సంబంధించి ₹1,00,00,000 దోచుకు తినేటువంటి వాడి చేత, అటువంటి నీచుడి చేత మీరు మాట్లాడిస్తే ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. అదంతా ఇదంతా అసలు ఏమన్నా కుర్చీలో నుంచి పడిపోతాడేమో అనుకుని ఎగిరి మాట్లాడుతుంటాడు. పలం కండలేదు ఒంటి మీద వీడు మాట్లాడుతున్నాడు, ఎంత ఎగిరి మాట్లాడుతున్నాడు అని చెప్పాను. అట్టోడి చేత మాట్లాడిచ్చేదా? అట్టోడా మాట్లాడేది వ్యవసాయం గురించి. ఉన్నన్ని రోజులు రైతు రథం దగ్గర నుంచి నీరు చెట్టు దగ్గర నుంచి రైతులను అడ్డం పెట్టుకుని దోచుకున్నటువంటి వాడు పనికిమాలినోడు, అవినీతిపరుడు. అట్టోడిని తీసుకెళ్ళి మీరు ఏదేదో మాట్లాడిచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడానికి అటువంటి బలహీనున్నా అటువంటి వాడిని ప్రయోగించేదే. కొడుతున్నారు, వస్తున్నారు జనాలు. మీరు ఒకసారి ఆయన కామెంట్స్ కింద చూడండి. ఆయన ఇచ్చినటువంటి దాని మీద కింద కామెంట్స్ చూసుకుంటే ఎంతమంది కొట్టారు ఆయన అర్థమవుతుంది. ఆయన స్టేట్మెంట్లు, ఆయన చూసేటువంటి విధానం కింద పాపం చూసినట్లే. ఓన్లీ మీరు పైన చూస్తున్నారు, యూట్యూబ్ కిందకు పోండి, కింద కామెంట్స్ చదవండి. ఇట్లాంటి ఎదవ చేత మీరు మాట్లాడిచ్చేది అన్నట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు రైతులు నష్టపోయారు. దాని మీద మేము మాట్లాడుతున్నాం. నేను చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల ప్రకారం తీసుకుందాం, ఈనాడు చెప్పినటువంటి లెక్కల ప్రకారం తీసుకుందాం. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి 1,97,000 హెక్టార్లు అంటే దాదాపుగా 5 లక్షల ఎకరాలు. 5 లక్షల ఎకరాల్లో దాదాపుగా మీ పేపర్ రాసిందే, మీ అఫీషియల్ గెజెట్ ఈనాడు రాసిందే ఎకరాకి ₹2,75,000 ఖర్చు అవుతుందని చెప్పి రాశారు. ఈరోజు మీ ప్రకారం ఎత్తుకుంటే ఎంత అవుతుంది? 12 క్వింటాలు వస్తుంది. ఆవరేజ్న 10 నుంచి 12 క్వింటాలు వస్తుంది మ్యాక్సిమం మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారం. అంటే 10,000 లెక్కలు లేట్ వేసుకుంటే 1,20,000 వస్తుంది. ఒక రైతుకి మీరు రాసిన లెక్కలే, మీ చంద్రబాబు మీ పత్రికలు రాసిన లెక్కల ప్రకారమే ఎకరాకి ₹1,55,000 నష్టం వస్తుంది. మీరు రాసిందే, మేము చెప్పేది కాదు. మీరు రాసినటువంటి చంద్రబాబు నాయుడు నోటికుండా చంద్రబాబు నాయుడు శివరాజ్ సింగ్ చౌహాన్కి రాసినటువంటి లెటర్ ప్రకారం ఈనాడులో జరిగినటువంటి వాస్తవాలు ₹2,75,000 రైతుకు ఖర్చు అవుతుందని రాసిన ప్రకారం ఈ రోజు వచ్చేటువంటి ఫలసాయం 10,000 అమ్ముతుంది, 12 క్వింటాలు వస్తుంది, దిగుబడి తగ్గిపోయిందన్న ప్రకారం దాదాపుగా లెక్కలేసుకుంటేనే ఒక్క ఎకరా మీద దాదాపుగా రైతుకు ₹1,55,000 నష్టం వస్తుంది. అంటే 5 లక్షల ఎకరాల మీద దాదాపుగా ₹7,700 కోట్ల రైతు నష్టపోతున్నాడు. చేతు జోబులో డబ్బు పోతున్నాడు. పాప ఆ రైతు ఏ విధంగా కోలుకోవాలో చెప్పండి. అది ఒక ఆస్పెక్ట్. అంటే రైతు నష్టపోయేది. పాపం రైతు ధారబోసుకున్నాడు. పాపం చెమట రక్తం ధారబోస్తే రైతులు దాదాపుగా ఈరోజు ఈ సీజన్లో ₹7,700 కోట్ల మీద నష్టపోయారు. గతంతో పోల్చుకుంటే మీరు చెప్పినట్టుగా 20,000 వేసుకుందాం, ఈ రేటు 10,000 వేసుకుందాం, 20 క్వింటాల్ రేట్ వేసుకుందాం. 20 క్వింటాల్ రేట్ వేస్తే 20,000 లెక్క 4 లక్షలు వచ్చింది. ఈరోజు మీ హయాన్ని ఎంత వస్తుంది? 1,20,000 వస్తుంది. అంటే గతంతో పోల్చుకుంటే ఎంత నష్టపోయాడు పాపం రైతు? పోయిన సంవత్సరంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తేడా వస్తే ఎకరాకి 2,80,000. ఎకరాకి 2,80,000 అంటే 5 లక్షల ఎకరాలకు ఎంత నష్టపోయాడు పాపం? 14,000, దాదాపుగా ₹15,000 కోట్ల నష్టపోయాడు. అంటే పాపం రైతు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈరోజు ₹15,000 కోట్ల మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారం నష్టపోయాడు. మీరు ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం 1,56,000 హెక్టార్లు ఉందని చెప్పి నువ్వు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు గతంలో 20,520 ఉందంటే ₹20,000 తీసుకుంటేనే ఈరోజు మీరు చెప్పినట్టుగా ₹10,000 తీసుకుంటే దాని ప్రకారం వచ్చిన నష్టం తీసుకుంటే రైతు మొత్తం మీద పాపం ₹7,600 కోట్ల రైతు స్వతహాగా నష్టపోయాడు పాపం. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంతో పోలిస్తే ₹15,000 కోట్ల నష్టపోయాడు పాపం రైతు. ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటుంటాయి. దాని గురించి మాట్లాడకుండా మీరు నోటికి వచ్చినట్టుగా మీ ఇష్టం వచ్చినట్టుగా నోరుంది కదా అని చెప్పి ట్రోల్ చేసి మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా మేము చెప్పేది, మీరు రైతు సమస్యల మీద మేము మిమ్మల్ని విడిచిపెట్టాం, ఈరోజు ఎక్కడ వదిలిపెట్టాం. ఎందుకంటే మీరు మీ ఇష్ట ప్రకారం రైతు భరోసా కేంద్రాలు మేము మూసేస్తాం. రైతు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఒకటే గుర్తుంచుకోండి, చంద్రబాబు నాయుడు పాదం మోపాడు అంటే అది రైతులకు అరిష్టం. మీరు 2004 ముందు తీసుకోండి, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసుకోండి, ఆ తర్వాత 2014-19 ముందు కరువు లేదా అతివృష్టి అనావృష్టి, రైతులకు సంబంధించినటువంటి దిగుబడి తగ్గిపోతుందంటే చంద్రబాబు నాయుడు పాదం మోపాడంటే అందరూ అన్నారు పాపం నెల్లూరు జిల్లాలో. అయ్యా ఈసారి ఏదో చంద్రబాబు నాయుడు చరిత్ర తిరగబడినట్టుకుందని ఆయన రిజర్వాయర్లు నిండి అయ్యా అన్నారు. నేను అనుకున్నా ఏమన్నా పాపం మార్పు వచ్చిందేమోనో అని. తర్వాత రైతులు చెప్పారు ఏమి లేదయ్యా, చంద్రబాబు నాయుడు పాదం వల్ల రుజువు చేసింది. దాదాపుగా ఎకరాకి 4 పుట్లు అంటే 850 కేజీలు, మనం 4 పుట్లు అంటాం, 4.5 వచ్చేది 2.5 ఆగిపోయింది. ఆ విధంగా రైతు మొత్తం మీద దెబ్బేసేసాడు చంద్రబాబు నాయుడు రైతుల్ని.
ఒక పక్కేమో రేట్లు తగ్గిపోయినాయి, ఒక పక్కేమో దిగుబడి తగ్గిపోయింది. కాబట్టి గతంలో ఏ విధంగా ఉందో అంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చామని చెప్పి కాబట్టి చంద్రబాబు నాయుడు పాదం అరిష్టం అనేటువంటిది రైతులందరూ అంటారు. అది నేను చెప్పేది కాదు, జనవాక్, అది రైతుల వాక్. రైతుల నుంచి వచ్చేది ఏ రైతు అయినా సరే, అబ్బా అయినా చంద్రబాబు నాయుడు వచ్చాడంటే మనకి ఏదో ఒక విధంగా నష్టపోతామని చెప్పి 5 సంవత్సరాలు నష్టమే పాపం రైతులకి. కాకపోతే ఆ సమస్యల మీద పోరాడాలి కాబట్టి మీ మెడలు ఉంచి ఏదో ఒక విధంగా వాళ్ళకి ఎంతో కొంత మేలు కలిగేలా చేయాలని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తే వాటికి లేనిపోనివన్నీ ఆపాదించి అసందర్భమైనటువంటి మాటలన్నీ మాట్లాడతా మీ ఇష్ట ప్రకారం మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే జనం వస్తే రైతులకు సంబంధించి ఆ మిర్చి రైతుల బాధలు చెప్పుకుంటే మీరు కనీసమైన మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం కూడా లేకుండా పోలీసులను కనీసం అక్కడ ఎవరు రక్షణ కల్పించకుండా జెడ్ కేటగిరీలో జెడ్+ కేటగిరీలో ఉండేటువంటి వ్యక్తి పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. అటువంటి వ్యక్తి మీద ఏ విధంగా మీరు కేసులు పెడుతున్నారు, ఏ విధంగా మీరు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు ఒకసారి ఆలోచన చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక విషయం గుర్తుంచుకో, నీ పట్ల చంద్రబాబు పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇదే విధంగా ప్రవర్తించుంటే కనీసం నువ్వు ఎయిర్పోర్ట్కు కూడా పోయి ఫ్లైట్ ఎక్కేటువంటి పరిస్థితులు ఉండేవి కాదని అది గుర్తుంచుకో. కాబట్టి ఈరోజు ఏదో నేను అధికారంలోకి వచ్చా కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా, నా చేతిలో అధికారం ఉందని విర్రవేగడం కాదు, రేపటి రోజు ఒకటి వస్తుందనేటువంటిది గుర్తుంచుకో. ఈరోజు మీ మీద జనాలలో ఏ విధంగా ఉడికిపోతున్నారో ఒకసారి అర్థం చేసుకోండి, ఏ విధంగా మండిపడుతున్నారో ఒకసారి మీరు వెళ్ళి చూడండి. ఎక్కడన్నా మీరు వెళ్ళి జనంలోకి వెళ్తే మీ మీద ప్రజల్లో ఇది మంచి ప్రభుత్వమా, ఇది మొదనష్టపు ప్రభుత్వం అనేటువంటిది ప్రజలే మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఎన్ని రకాల కేసులు పెట్టినా, మీరు ఎన్ని రకాల కుట్రలు పనినా, మీరు ఎన్ని రకాలైనటువంటి కుతంత్రాలు చేసినా రైతుల విషయంలో కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల విషయంలో కానీ, వాళ్ళ పరిరక్షణ కానీ, వాళ్ళ హక్కులను కాపాడడంలో కానీ, వాళ్ళకి అండగా నిలవడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఆలుపేరగానటువంటి పోరాటం చేస్తాడు తప్ప మీ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవ్వరూ లేరు అనేటువంటిది అర్థం చేసుకుంటే మంచిదని మీకు హితవు చెబుతూ ఇప్పటికైనా మీరు రైతుల పక్షాన నిలబడి రైతులకు వీలైనంత మేలు చేసేటువంటి ప్రయత్నం చేయండి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళం విప్పి రైతుల పక్షాన నిలబడి మా పోరాటాలు కొనసాగిస్తాం తప్ప ఎక్కడ రాజీ పడేటువంటి ప్రసక్తే ఉండదని తేల్చి చెబుతున్నాం. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1లో నారాయణ వైల్డ్ ఫైర్ 300కు 300 మార్కులతో పాటు 5 నారాయణ విద్యార్థులకి 100%. దేశవ్యాప్తంగా 14 మంది 100% సాధించగా వారిలో 5 నారాయణ విద్యార్థులే. 8 రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్సే. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ జేఈఈలో ఆల్వేస్ నంబర్ 1 నారాయణే. పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే. Hi Nilor, please subscribe to N3 TV.